వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకి ఏపీ ఎకానమీకి సంబంధించి మనం సర్వే చదవాల్సి ఉంటుంది. బడ్జెట్ చదవాల్సి ఉంటుంది. దాంతో పాటు రీసెంట్ సర్వే అండ్ బడ్జెట్ అండ్ దాంతో పాటు మనకి గవర్నమెంట్ పాలిసీస్ అండ్ వైట్ పేపర్స్ కూడా ఫోకస్ చేయాలి. దాంతో పాటు ఎస్పెషల్‌గా ఏపీ గవర్నమెంట్ యొక్క స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ పక్కాగా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే వికసిత్ భారత్ ఏదైతే ప్రోగ్రామ్ 2047కి టార్గెట్ పెట్టుకున్నారో మన ఏపీ గవర్నమెంట్ కూడా దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తూ స్వర్ణాంధ్ర @ 2047తో ఒక విజన్ డాక్యుమెంట్ అయితే రూపొందించడం జరిగింది. నీతి ఆయోగ్ సలహా తీసుకుని. సో గవర్నమెంట్ కూడా ఎస్పెషల్లీ సీఎం గారు కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ డాక్యుమెంట్ పై. సో అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒకసారి మనం డైరెక్ట్‌గా డాక్యుమెంట్‌లోకి వెళ్దాం. దానిలో ఏముందో అని. ఇది స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్. టోటల్ 41 పేజెస్‌తో రిలీజ్ చేశారు. ప్రెజెంట్ అది ఇంగ్లీష్ మీడియంలో అయితే మాకైతే గ్రూప్‌లో వచ్చింది. సో రిమైనింగ్ ఏదైనా సరే తెలుగులో దొరికినట్టుంటే అది కూడా నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను. ప్రెజెంట్ ఇంగ్లీష్‌లో ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మనం ఈ డాక్యుమెంట్‌లో టోటల్ చూద్దాం. టోటల్‌గా 10 సూత్రాల పథకంతో ఈ యొక్క స్ట్రాటజీని అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. డీటెయిల్‌గా చూద్దాం. స్వర్ణాంధ్ర విజన్ ఓవర్ వ్యూ. దీని థీమ్ వచ్చి వెల్తీ. దిస్ ఇస్ ద థీమ్. వెల్తీ, హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్ర. ఒక్క నిమిషం. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ క్వెషన్ వస్తే మెయిన్‌గా ఈ యొక్క ఏదైతే ఉందో దీని నుండి మనకు క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే 2024లో మన స్టేట్ ఎట్లా ఉంది, 2047కి ఎలా ఉండబోతోంది, ఉండాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో చూద్దాం. లిటరసీ ప్రెజెంట్ మన 70% కూడా అప్పటికి 2047కి 100% లిటరసీని సాధించాలి. దాంతో పాటు మనం పాపులేషన్ 5.8 crore, లిటరసీ 100% అండ్ స్టేట్ జీఎస్టీపీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మనకి $170 బిలియన్ ఉంది. అప్పటికి $2.4 ట్రిలియన్ వెళ్ళాలని టార్గెట్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు 70.6 ఉంటే అప్పుడు 85 ఇయర్స్‌కి టార్గెట్. అండ్ ఫిమేల్ లిటరసీ 80% అండ్ స్టేట్ పెర్ క్యాపిటల్ జీఎస్టీపీ అప్పటికి $42,000. దాంతో పాటు అర్బన్ పాపులేషన్ వచ్చి 60%, అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ బిలో 2% అండ్ ఎక్స్‌పోర్ట్స్ 450 ఇప్పుడు $19.3 బిలియన్ ఉంటే అప్పటికి $450 బిలియన్ ఉంది. నా గెస్ ఏంటంటే అట్లీస్ట్ దీని నుండి ఒక క్వెషన్ అయితే స్టేట్మెంట్ రూపంలో గాని డైరెక్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైతే ఈ యొక్క పేరం దీన్ని క్లియర్‌గా చూడండి. దాంతో పాటు 10 సూత్రాలు ఉన్నాయి కదా! సో మనకేదైతే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ 17 ఉన్నాయో ఇక్కడ వీళ్ళు కూడా 10 సూత్రాల పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ 10 సూత్రాల పథకం ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే వీటిలో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద 10 సూత్రాస్ ఆఫ్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అని చెప్పి ఆప్షన్ బేస్డ్‌లో ఇవ్వచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ అని చెప్పి కూడా ఇవ్వచ్చు. సో అందుకని ఈ యొక్క స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ 10 సూత్రాలను ఒకసారి చూద్దాం. జీరో పావర్టీ, ఎంప్లాయ్‌మెంట్, స్కిల్, హ్యూమన్ రిసోర్స్, వాటర్ స్కేర్సిటీ, ఫోకస్ ఆన్ అగ్రికల్చర్, లాజిస్టిక్స్, కాస్ట్ ఆఫ్ ఆప్టిమైజేషన్, ప్రొడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ భారత్, డీప్ టెక్నాలజీ ఆఫ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఈ 10 సూత్రాలు డీటెయిల్‌గా వీళ్ళు ఇచ్చారు. సో ఆల్రెడీ చెప్పాను కదా! వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని అమృత్ కాల్ ఫర్ నెక్స్ట్ 25 ఇయర్స్‌కి ఏదైతే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాటజీ పెట్టుకుందో సో మన స్టేట్ గవర్నమెంట్ దానికి అనుగుణంగా ఈ కార్యాచరణ రూపొందించింది. ఇది ఓవర్‌వ్యూ ఏంటంటే రీసెంట్‌గా నీతి ఆయోగ్‌తో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. జూలై టు ఆగస్ట్ 24 మధ్యలో రివ్యూ పెట్టారు. దాంతో పాటు ఈ విజన్ డాక్యుమెంట్‌కి రివ్యూ మీటింగ్ జరిగింది. అంటే దాని వేరే స్టేజెస్ అనమాట. ప్రెజెంట్ ఎలా ఉంది అని. సెప్టెంబర్ పబ్లిక్ కన్సల్టేషన్ చేశారు. గ్రాస్ రూట్ లెవెల్‌లో నెక్స్ట్ 5 ఇయర్స్ రివ్యూ తీసుకున్నారు. ఆల్రెడీ మీరు చాలా మంది చూసుంటారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఒక స్కానర్‌తో మనకి ఒక 4 పేజెస్‌లో డాక్యుమెంట్ అయితే వచ్చింది. హార్డ్ కాపీస్ వేరియస్ సెక్రటరీస్ వాళ్ళు విలేజ్ సెక్రటరీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫైనల్‌గా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది టోటల్‌గా వీళ్ళు తీసుకున్న రివ్యూ ఏంటంటే 446 మండల్స్, 1.18 crore హౌస్ హోల్డ్స్ అండ్ 936 మన అవేర్‌నెస్ మీటింగ్స్ పెట్టారు. ఇట్లా టోటల్‌గా వాళ్ళు ఏమేమి చేశారో వాళ్ళు దీనిలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దీనిలో టోటల్‌గా 17 lakh పబ్లిక్ రెస్పాన్సెస్ వాళ్ళు తీసుకున్నారు. అంత ఇంపార్టెంట్ కాదు.
డైరెక్ట్‌గా మనం టాపిక్‌లోకెళ్దాం. యాహ్! యాక్చువల్‌గా పీ3 అని ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అని. దీనిలో వీళ్ళు ఎక్స్‌ట్రాగా పీపుల్ కూడా యాడ్ చేశారు. పీ4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌గా వీళ్ళు తీసుకున్నారు. అది ఒకసారి మనం చూడాలి. దీనిలో ఒక ప్రతిసారి మనకుంటుంది ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఫ్యామిలీని ఒక యూనిట్‌గా తీసుకొని ప్రతి గవర్నమెంట్ నుండి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని తీసుకురావాలన్న తలంపుతో వీళ్ళు తీసుకొచ్చారు. యాహ్! అది చెప్పాను కదా! ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఇగ ఫస్ట్ మేజర్ టార్గెట్స్ ఫస్ట్ హెల్త్ కేర్. అవుట్‌కమ్ హెల్త్ కేర్ సెక్టార్‌లో న్యూట్రిషన్, ప్రివెంటివ్ హెల్త్, 7 హెల్త్ మిషన్స్, డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, వరల్డ్ క్లాస్ ఆయుష్ ఇది టార్గెట్ 1. సెకండ్ అవుట్‌పుట్‌కి వచ్చి స్కిల్ డెవలప్‌మెంట్, స్కిల్లింగ్, దీనిలో నాలెడ్జ్ ఎకానమీ, స్కిల్లింగ్ తర్వాత మెయిన్స్‌లో బాగా యూజ్ అవుతుంది. గ్రూప్ 1 మెయిన్స్‌లో స్కిల్ పాస్‌పోర్ట్, స్కిల్ ఆడిటింగ్ సెల్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. థర్డ్ వన్ చూసుకుంటే స్వర్ణాంధ్ర మేజర్ టార్గెట్ అవుట్‌కమ్స్. దీనిలో మనకి పీ4 ఆల్రెడీ చెప్పాను కదా! పీ4 ప్లాట్‌ఫార్మ్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్, సేఫ్ అండ్ డిగ్నిఫైడ్ మీనింగ్‌ఫుల్ లివింగ్. ఏపీ వుమెన్ ఎంపవర్‌మెంట్ కౌన్సిల్, సీనియర్ సిటిజన్ ఎస్‌హెచ్‌జిస్ అండ్ ట్రస్ట్ ఫ్యామిలీస్. తర్వాతది పీ4 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ విత్ అవార్డ్స్ టువర్డ్స్ జీరో పోవర్టీ. తర్వాత నేచర్ అప్ టువర్డ్స్ డెవలప్‌మెంట్ మీన్స్ ఎన్విరాన్మెంట్ సంబంధించింది క్లైమేట్ యాక్షన్. ఫోర్త్ వన్ క్లైమేట్ యాక్షన్, నెట్ జీరో ఎమిషన్స్ బై 2047. తర్వాత సిటీ అగ్లోమరేషన్ విత్ ఎవ్రీ హౌస్‌హోల్డ్ విత్ గ్రోత్ సెంటర్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. 5 సిటీ అగ్లోమరేషన్స్ అని చెప్పారు. అవేంటి అంటే అమరావతి ఒకటి, ఉత్తరాంధ్ర రీజియన్‌లో విశాఖపట్నం, కర్నూలు రీజియన్‌లో కర్నూలు, తిరుపతిలో తిరుపతి, గోదావరి రీజియన్‌లో కాకినాడ. సో, ఇది మనకు ఒక క్వెషన్‌లా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. స్వర్ణాంధ్రలో 5 మేజర్ సిటీ అగ్లోమరేషన్‌లు ఈ దీనిలో లేనిది ఏదని అడగొచ్చు. సో, ఇది ఇంపార్టెంట్. లాజిస్టిక్ హబ్, 2 మెగా పోర్ట్స్ అండ్ షిప్ బిల్డింగ్, కోస్టల్ ఎకనామిక్ జోన్స్, 3 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ ఇలాంటివి. సెవెంత్ వన్ ఎపిసెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ 30 న్యూ ఇండస్ట్రియల్ జోన్స్. తర్వాత ప్రొడక్ట్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఒకవేళ ఇబ్బంది పెట్టాలంటే నంబర్ బేస్డ్‌లో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌లో ఎంత కొత్త ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి పేర్కొన్నారని అడగొచ్చు. 30 న్యూ ఇండస్ట్రియల్ జోన్స్. 14 ప్రయారిటీ సెక్టార్స్. హై క్వాలిటీ నెక్స్ట్ జనరేషన్ ఇన్నోవేషన్ హబ్. దీనిలో కూడా అడుగు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌లో ఇన్నోవేషన్ హబ్స్ ఏ ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారని అమరావతి, తిరుపతి, అనంతపూర్ అండ్ వైజాగ్. దీనిలో ఇన్నోవేషన్ హబ్‌లో మీరు చూడొచ్చు నానోటెక్ డ్రోన్స్ హబ్‌ని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. లేదు అంటే మెడిటెక్ జోన్ హబ్‌ని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. లేదంటే ఏఐ ఆర్ అగ్రిటెక్‌ని ఏ ప్రాంతంలో ఏర్పాటు ఇది ఇంపార్టెంట్. తెలుగు క్వెషన్స్ ఛాన్స్ ఉంది. శాండ్ బాక్స్ మోడల్ ఇది మేజర్‌గా మనకి కాకతీయస్‌లో ఆహ్, మనకి రామప్ప టెంపుల్ ఉంది కదా! అది శాండ్ బాక్స్ టెక్నాలజీ యూజ్ చేసి కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, అది. గ్లోబల్ అగ్రి పవర్ హౌస్ అండ్ ఫార్మర్ ప్రాస్పెరిటీ. 27 హై యీల్డింగ్ క్రాప్స్ అండ్ జీరో బడ్జెట్ నేషనల్ జెడ్బీఎన్ఎఫ్. రీసెర్చ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఏఐ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అండ్ ఎఫెక్టివ్ ఇరిగేషన్. ఎక్కడైతే నంబర్ బేస్డ్ ఉందో అది మనం బాగా ఫోకస్ చేయాలి. సో, చూసుకోండి. ఇక్కడ 7 యాంకర్ హబ్స్, 27 థీమాటిక్ సర్క్యూట్స్ ఉంది కదా! అదొకటి. ఆహ్, రిమైనింగ్ ఏమో జనరల్ స్టాటిస్టిక్. రియల్ టైమ్ గవర్నెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్‌టీజీఎస్ పవర్డ్ బై డీప్ టెక్. సో, హౌ సిటిజన్ విల్ బెనిఫిట్ అంటే ఫ్యామిలీ యాస్ ఎ యూనిట్. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌లో దేన్ని ఒక యూనిట్‌గా తీసుకున్నారు. ఒక పర్సనా? ఫ్యామిలీనా? ఒక కమ్యూనిటీనా? లేదంటే ఒక డిస్ట్రిక్టా అని అడిగే ఛాన్స్ ఉంది. ఇది ఫ్యామిలీ యాస్ ఎ యూనిట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌లో కింద దేన్ని ఒక యూనిట్‌గా తీసుకున్నారంటే ఒక పర్సన్ ఒక యూనిటా? ఫ్యామిలీ ఒక యూనిటా? ఒక కమ్యూనిటీనా? లేదంటే ఒక విలేజా? అది చూసుకోండి.
బెనిఫిట్స్ అంటే ఇండివిజువల్ బెనిఫిట్స్ ఫర్ యూత్‌కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? చిల్డ్రన్స్‌కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఆహ్, చూడొచ్చు. మీకు డాక్యుమెంట్ కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో ఆల్రెడీ షేర్ చేస్తాను. మీరొకసారి చూసుకోండి. ఇది యూత్‌కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఫార్మర్స్‌కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? నేను ఒక 1 ఆర్ 2 సెకండ్స్ హోల్డ్‌లో పెడతాను. ఒకసారి మీ డాక్యుమెంట్ చూసుకోండి. ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇండివిడ్యువల్ బెనిఫిట్స్ ఇవి. వుమెన్‌కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? మెయిన్‌గా జీరో టాలరెన్స్ అగైన్స్ట్ ఉమెన్ బ్యాలెన్స్ అండ్ న్యూట్రిషన్, వెల్ఫేర్ హాస్టల్స్, ఈక్వల్ హౌస్ STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ కంటిన్యూయస్ రీస్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్. బెనిఫిట్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఎటువంటి బెనిఫిట్స్. సో, దేనికి మనకి చిల్డ్రన్‌కి, యూత్‌కి, వుమెన్‌కి దాంతో పాటు సీనియర్ సిటిజన్స్‌కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి? బెనిఫిట్స్ ఫర్ ఫార్మర్స్, ఫ్యామిలీస్. వన్ ఎంటర్‌ప్రెన్యూర్, వన్ ఫ్యామిలీ మెయిన్ మోటో. ఆల్రెడీ మన పాలసీ రిలీజ్ చేయడం జరిగింది. విలేజ్, టౌన్స్ అండ్ సిటీస్. సో, ఇది టోటల్‌గా ఆహ్, దీనిలో ఏంటంటే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌లో వీళ్ళు చిల్డ్రన్, యూత్, ఫార్మర్స్, ఫ్యామిలీస్, వుమెన్ అండ్ సీనియర్ సిటిజన్స్. సో, మెయిన్‌గా రైటింగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో, మెయిన్‌గా వీటిల పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనుగుణంగానే ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జరిగింది. సో, ఏదైతే వీడియోలో కొంచెం హైలైట్స్ చేసి చెప్పాను గదా! ఆ ఏరియాస్ పైన బాగా ఫోకస్ చేయండి. ఆటిల పైన ఎంసీక్యూ వచ్చే ఛాన్స్ అయితే డెఫినిట్‌గా ఉంటుంది. అట్‌లీస్ట్ 1 క్వెషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ నుండి. సో, అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.